క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. చేతబడి నెపంతో ఒక గిరిజనుణ్ణి సజీవ దహనం చేశారు. ఈ అమానుషం అల్లూరు జిల్లాలో జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగే మనం చూడబోతున్నాం. అల్లూరు జిల్లా అరకు ఏజెన్సీలో ఈ దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గిరిజనుణ్ణి సజీవ దహనం చేశారు. గొడ్డలితో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు గ్రామస్తులు. దుమ్రిగూడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాడేరు డీఎస్పీ షాబాజ్ అహ్మద్ గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తమ వాళ్లే మానవత్వం లేకుండా వ్యవహరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందరూ చూస్తుండగానే అతడికి నిప్పంటించి సజీవ దహనం చేశారు. మరి మా మాయగారికి అయితే నేను మరి రాకముందు కూడా అలాగా ఏంటి చిల్లంగా ఉంది. ఎవరు చనిపోయినా ఏ జబ్బులు వచ్చినా సరే, ఎలాంటి జబ్బులు వచ్చినా సరే ఈయన చేస్తారు. ఫీవర్ వచ్చినా సరే ఈయన చేస్తారు. 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడి మంచంలో పడి ఉన్నా సరే సార్, మాయగారికి సిల్లంగా ఉంది అని మూఢనమ్మకాలతో ఇక్కడ చదివిన వ్యక్తులు ఉన్నారు, అదే మార్గంలో ఉంటారు. మరి చదవలేని వాళ్ళకి కూడా అలాగే ఉంటారు సార్. మనిషి సావట్లేదని పెద్ద పెద్ద రాయిలతో తీసుకొచ్చి ఆ తలల్లో బాధేసి రక్తం కారుతున్న మనిషికి అంత మృగల్గా అసలు వాళ్ళు క్యారెక్టర్ అసలు ఏంటో సార్ నాకైతే అర్థం కావట్లేదు. అంటే మా విలేజ్లో ఎలాగుందంటే ఊరు వాళ్ళందరూ కలిసి మా నాన్నకి వాళ్ళ పిల్లలకి లేకపోతే వాళ్ళకి ఏమైనా పడిపోయినా రేట్ చెప్తున్నారంటే మా నాన్నకి సిల్లింగ్ ఉందని, అందువల్ల మాకేమో ఫీవర్ తగ్గట్లేదని ఊరు వాళ్ళంతా సమాక్షం ఒక్క దగ్గర గుమ్మగూడి నాన్నగారికి అతి దారుణంగా చంపడం జరిగింది సార్. ఇది మాత్రం చాలా అన్యాయము. అది సిల్లింగ్ మా నాన్నగారికి ఉందని చెప్పేసి ఆ కారణం చెప్పేసి ఊరు వాళ్ళంతా మా నాన్నగారికి ఆయుధంగా చేయడం జరిగింది సార్. వాళ్ళు ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్లో ఒక 5 ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు ఇంకా స్టేషన్కి వెళ్ళలేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు మరి. నేను కూడా వైజాగ్ నుంచి ఇప్పుడు మార్నింగ్ వచ్చాను. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.